కోపం, ఆవేశం, ప్రతాపం ఇవి మంచివా చెడ్డవా? ఎలాంటప్పుడు మంచివి, ఎందుకు చెడ్డవి? ఎంతకీ కోపం రానివాణ్ణి ఏమంటారు? బలముండి చేతులు ముడుచుకున్న వాడితో ఎలా ఉంటారు? మహాభారతంలో ద్రౌపదీదేవి, పాండవులు ధర్మరాజుని ఎలాంటి ప్రశ్నలే వేస్తున్నారు. బదులుగా మనం చూసే దృక్పథాన్ని, పర్స్పెక్టివ్నే మార్చేసే కథల్ని చెప్పుకోబోతున్నాం. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకునే అరణ్యపర్వ కథలోకి స్వాగతం. మాయజూదంలో జరిగిన యాక్షన్కి, ధర్మరాజు రియాక్షన్కి మధ్యలో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు, అసహనాలు ఉండిపోయాయి. విన్న మనకే ఉంటే పడిన పాండవులకి, పాంచాలికి ఉండవా? ఆవిడ అడిగింది, నిలదీసింది. పోయిన ఎపిసోడ్లో బలికి, ప్రహ్లాదుడికి ఆవేశం గొప్పదా, సహనం గొప్పదా అన్న విషయంలో కథని విన్నారు. ఒకవేళ వినకపోతే ఈ పైన వచ్చే లింక్ క్లిక్ చేసి వినండి, లేదా ఈ వీడియో చివర్లో ఉంచుతాను, తప్పకుండా వినండి. ద్రౌపది బేసిక్గా ధర్మరాజుకి ఓర్పు ఉండొచ్చు, కానీ మితిమీరిన మంచితనం, మన ఉనికినే చెరిపేసే ఓర్పు చేతగానితనం అయిపోతుందని, దానికి ఎవ్వడూ విలువివ్వడని చెప్తోంది. కౌరవులపైన కోపం తెచ్చుకోవా అని అడుగుతోంది. అది ఆమె మాట మాత్రమే కాదు, పాండవుల భావం కూడా అనుకోవచ్చు. దానికి ధర్మరాజు బదులిస్తూ అన్నాడు, ద్రౌపది, నువ్వు చెప్పింది, అడిగింది నాకు అర్థమైంది, కాబట్టి నా ఉద్దేశం విను. కోపం రావట్లేదా అంటున్నావు కదా? రావట్లేదు అన్నాడు. అందరూ రావట్లేదా అన్నట్టు చూశారు. ఎంత కాంట్రవర్షియల్ ఆన్సర్ అది. వివరించడం మొదలుపెట్టాడు. అవును పాంచాలి, నాకు కోపం రాదు, రాకూడదు. నాకే కాదు, ఏ మనిషికి కోపం వచ్చి ఆవేశించకూడదు. దాన్ని వహించటం నీవనుకున్నంత తేలిక కాదు. అది వచ్చే వరకే మన ప్రమేయం ఎంతో కొంత ఉంటుంది. వచ్చాక మనని అది నడిపిస్తుంది. కోపాన్ని అవసరంగా చూపించటం ప్రజ్ఞ కావచ్చు, కానీ కోపం రావటం బలహీనత, వ్యసనం, రోగం. క్రోధం మనిషిని చంపేస్తుంది ద్రౌపది. మనిషి పైకి ఎదుగుతున్నాడా, కిందకి జారుతున్నాడా అన్నది క్రోధం వల్లే తెలుస్తుంది. అదొక కొలమానం. క్రుద్ధః పాపం నః కుర్యాత్, క్రుద్ధో హన్యాద్ గురూనపి, క్రుద్ధః పురుషయా వాచా శ్రేయసోప్యవమన్యతే. ఎందుకంటే క్రోధంతో ఉన్నవాడు ఖచ్చితంగా చేయకూడని పాపాన్నే చేస్తాడు. గురువులనైనా చంపుతాడు, పరుషంగా మాట్లాడి బాధ పెడతాడు, మంచి చెడు చూడకుండా పెద్దల్ని అవమానిస్తాడు, మంచి చెప్పేవారిని తిరస్కరిస్తాడు. నాకు కోపం రావట్లేదు, ఎందుకు తెచ్చుకోవట్లేదు అంటావేమో. ధృతరాష్ట్రులు చేసిన దానికి కోపం తెచ్చుకోవటం మొదలు పెడితే ఎక్కడ మొదలు పెట్టమంటావు? నీకు నీ అవమానం, అన్యాయం తెలుసు. నాకు భీముడికి పెట్టిన విషంతో సహా తెలుసు. నీటిలో తోసిన దారుణాలు తెలుసు. లక్కి ఇంట్లో పెట్టి మా అమ్మని కూడా కాల్చే ప్రయత్నం తెలుసు. ఇంకా ఎన్నో ఘోరాలు తెలుసు. ఒకచోట ఆగుతుందా కోపం? ఎన్నిటికి, ఎంత దూరమని వెళ్ళమంటావు? చీరలాగిన దుశ్శాసనుణ్ణి చంపితే ఆగదా కోపం? వాగిన కర్ణుణ్ణి, పందెం కట్టిన శకునిని, తొడగొట్టిన దుర్యోధనుణ్ణి, చూసి ఊరుకున్న భీష్మద్రోణుల్ని, చూడకుండా కూర్చున్న రాజుని, వారిని కన్న గాంధారిని, పెద్దలని, పిల్లల్ని ఎక్కడ ఆపను ద్రౌపది ఆ కోపాన్ని? ఎంతమందిని తగలపెట్టాలి దానికి? క్రోధానికి ఆ విచక్షణ ఉందా? అన్నిటికీ దైవాన్ని, ధర్మాన్నే నమ్మే నేను, నాకు నచ్చినవి జరిగేదాకా నమ్మి, నాకు హాని జరగగానే క్రోధానికి వసుడినైపోయి అన్ని గీతలు దాటి ఇష్టం వచ్చినట్లు చేయమనంటావా? ఆత్మానం చ పరాంశ్చైవ త్రాయతే మహతో భయాత్, క్రుధ్యంతమప్రతిక్రుధ్యన్ ద్వయోరేష చికిత్సకః. దేవి, కోపం వహించకుండా సహనాన్ని పట్టినవాడు తనకి తాను మేలు చేసుకోవడం కాదు, లోకానికి దారి చూపించినవాడవుతాడు. విచక్షణ లేనివాడు చేసినట్లే ఉన్నవాడు చేస్తే ఇక విచక్షణకు అర్థమే ఉంది? పైగా క్రోధం ఉన్నవాడికున్న సహజ లక్షణం ఏంటంటే బుద్ధిని వదిలేసి బలాబలాలు తెలియకుండా మంటల్లోకి దూకుతాడు. తన వినాశనం తానే తెచ్చుకుంటాడు. అలా మూర్ఖంగా నష్టపోయినవాడు, లేక చనిపోయినవాడు ఇక్కడా గెలవడు, పైలోకంలో కూడా ఎలాంటి పుణ్యాన్ని సాధించడు. దేనికి కోపం తెచ్చుకోమంటున్నావు? నిజమైన జ్ఞాని పరులు చేసిన పనులకి, క్రోధానికి దాసుడు కాకుండా ఓర్పుతో బలంగా నిలబడి ఇహంలోనూ పరంలోనూ కీర్తి, విలువ పొందుతాడు. ద్రౌపది, నువ్వు జ్ఞానివి, అన్నీ చదువుకున్న దానివి, కాబట్టి నువ్వు మళ్ళీ చెప్పు. ఎవరన్నా సహనశీనుల్ని, ఓర్పుతో దయతో ఉన్నవాణ్ణి నిందిస్తారా?
లేక కోపానికి వసుడైన వాణ్ణి నిందిస్తారా? సహనశీలుల్ని పొగుడుతారు. ఎందుకు పొగుడుతారు? క్రోధానికి వసుడైన వాణ్ణి నిందిస్తారు. ఎందుకు నిందిస్తారు? పెద్దలు సహనానికి ఎందుకు అంత పెద్దపీట వేస్తారో చెప్పు. నిజమైన శాశ్వతమైన గెలుపు సహనం వల్లే వస్తుందని వాళ్ళకి అనుభవం మీద తెలుసు. నాకు తెలుసు, వినేవాళ్ళకి సోది చెప్తున్నాడు బాబోయే, ధర్మరాజు సోది చెప్తున్నాడు, చేతగాని మాటలు ఇవన్నీ అనుకుంటున్నారు కదా. పర్లేదు, నాకు అలానే అనిపించింది. ఇప్పటికీ కొంతవరకు అలాగే అనిపిస్తోంది కూడా. కాకపోతే ఒక వర్షన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, ఎవరు ఏది చెప్పినా, ఎలాంటి వాదన చేసినా లైఫ్లో ఒకటి ఎంత కష్టమైనా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అదేంటంటే, ప్రతి మనిషి మాట్లాడే విషయాలు తన వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. కోర్స్ అది ఒక్కసారి మాట్లాడితే అర్థం కాదు, కానీ వారితో కొంత దూరం నడిచాక, ఒక 5-6 సందర్భాలు అయిన తర్వాత వారి మాట్లాడే పద్ధతిని బట్టి మనం ఆలోచిస్తే వాళ్ళ గురించి తెలుస్తుంది. అండ్ ఆ మాటల్లో మంచి చెడు తప్పు రైటు చూడకుండా, ఓహో ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళకి ఇది ముఖ్యం, వీళ్ళ ప్రయారిటీస్ ఇవి, వీళ్ళ ఆలోచన విధానం ఇది అని అర్థం చేసుకోవడం మొదటడు. ముఖ్యంగా చరిత్రని, పురాణాలని, జరిగిపోయిన కథల్ని చూసేటప్పుడు మనకవి ఎలాంటి వాల్యూ ఎడిషన్ చేయగలవు? కేవలం ఆ పాత్రలు ప్రవర్తించే దాన్ని బట్టి వాళ్ళ గురించి మనం అర్థం చేసుకుని, వాళ్ళు ఎందుకు ఏది చేశారు, దానివల్ల వాళ్ళకి ఏమైంది, దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు, ఇలా ఆలోచిస్తే మనకి పనికొస్తుంది. ధర్మరాజు మనస్తత్వం ఒకటి, ద్రౌపదిదొకటి, కృష్ణుడిదొకటి, అర్జునుడిదొకటి, భీముడిదొకటి, అలా క్యారెక్టర్ స్టడీ చేస్తే, కథలో మాటలు నిజంగా ప్రాణం పోసుకుంటాయి. ప్రతి క్యారెక్టర్లో ఫ్లాస్ ఉంటాయండి. అందరూ మనుషులు. ఎంత హీరోలు విలన్లైనా ఆ ఫ్లాస్ గురించి వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారన్నదే తప్ప అన్ని పాత్రల్లో లోపాలుంటాయి. శ్రీకృష్ణుడు మాత్రమే భగవంతుడు కనుక ఆయన పనులు వేరేలా ఉంటాయి, కానీ మనుషులందరిలో లోపాలుంటాయి. ధర్మరాజు శాంత స్వభావుడు. అది అలాంటి శాంతం కాదు, దాని మీటర్ చాలా ఎత్తు. దట్ ఈస్ వాట్ హీ ఈజ్. ఆయన వ్యక్తిత్వం అది, ఆయన అలాంటి మనిషి. అండ్ ప్రతి మనిషికి ఒక్కొక్క వాల్యూ సిస్టమ్ ఉంటుంది. సత్వరజస్తమో గుణాలు అవే కదా. అందరిలో ఈ 3 ప్రపోర్షన్స్లో ఉంటాయి, ఏదో ఒక మోతాదులో. చేసే పని, ఉన్న పరిస్థితులు, ధర్మము, అవసరాలు, సమాజం, వీటన్నిటి బట్టి ఉంటాయి. పాండవులు తప్పులు పొరపాట్లు చేసినా ఎంత చేస్తారు? తెలిసి చేస్తారా, తప్పక చేస్తారా, ఎంత దూరం వెళ్ళి చేస్తారు? కౌరవులు ఎలా చేస్తారు? తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా చేస్తే పొరపాటు, తప్పక చేస్తే గ్రహపాటు. ఎవరు ఏది ఏ పాటి చేస్తున్నారు? పని చేసే ముందు ఎవరిని సంప్రదిస్తున్నారు? పెద్దలను అడుగుతున్నారా, లేక నచ్చినట్టు చేస్తున్నారా? వీలైనంత ధర్మంగా చేస్తున్నారా లేదా, అది లెక్క. కోడిగుడ్డు గీకలు చాలా పీకచ్చు, కానీ ఉదారంగా ఆలోచిస్తే మంచి చెడు మధ్య నిజమైన తేడా ఇదే కదా, వీలైనంత వరకు. సో అందులో ధర్మరాజు సత్వగుణానికి నిధి. అహింస ఆయనకి ప్రాణం. అందరితో మంచిగా ఉండటానికే చూస్తాడు, శాంతినే కోరుకుంటాడు, అజాతశత్రువు కదా. ధర్మాన్ని పాటించటంలో అది కూడా సాత్వికాన్ని పాటించటం, సాత్వికం మోడ్లో ధర్మాన్ని పాటించటమే ఆయన సరైన అనుకుంటాడు. అంటే వీలైనంత స్పిరిచువల్ లెవెల్లో ఆయన బిహేవ్ చేస్తుంటాడు ధర్మాన్ని పాలించే విషయంలో. ధర్మ అర్థ కామ మోక్షాలు, పురుషార్థాల్లో కూడా ధర్మాన్ని ఎక్కువ తీసుకుంటాడు ఆయన. అండ్ అలా ఉండటం ఆయన ఏదో సమాజం కోసం మంచివాడు అనిపించుకోవడానికి చేయడు, తనంతే. మీరు గమనించండి, రాజసూయం రజోగుణం చెయ్యొద్దనుకున్నాడు, కానీ ధర్మం పెద్దలు చెప్పారు, సందిగ్ధంలో పడ్డాడు. ఏమైంది? గురువులు చెప్పారు, పురోహితులు చెప్పారు, గౌమ్యుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, కృష్ణుడు కూడా చెప్పాక, ఇంతమంది చెప్పాక ఓకే అని చేశాడు. అది ధర్మరాజు గుణం. అండ్ ఆ రాజసూయం చేశాక కూడా ఏంటి, ఎన్ని దానాలు చేశాడు, కానుకలు ఇచ్చాడు. సో ఆ రజోగుణాన్ని వీలైనంత వరకు ఫిల్టర్ చేసేసి సాత్వికాన్నే ఉంచుకుంటాడు ఆయన లోపల. చేయాల్సి వచ్చి రజోగుణ ప్రవృత్తితో బిహేవ్ చేసినా ఆయన వెంటనే వీలైనంత తొందరగా ఒరిజినల్ స్టేట్ సత్వగుణానికి వచ్చేస్తాడు. ఎక్కడైనా అలాగే చేస్తాడు. చివరికి యుద్ధం కూడా ఆయనంతటా ఆయన క్రోధానికి, ఆవేశానికి, అంటే సత్వగుణం కాని ఏ పని ఆయనంతటా ఆయన చేయడు. అగైన్ ఎందుకు చేయడు? సింపుల్, అది యుధిష్ఠిరుడు. ఆయనంతే, అంత స్థిరమైన చిత్తం ఉన్నవాడు. మీరు ఆలోచించండి, అరే ఇందులో స్థిరమైన చిత్తమే ఉంది, బలహీనత ఉంది కదా. ఇన్ అ వే మీరు ఒక కోణంలో చూస్తే అది ఎంత స్థిరత్వం. కోపం రాకుండా, కోపం నీకు ఎందుకు వస్తుంది? ఎక్స్టర్నల్గా నేను ఒకటి ఎఫెక్ట్ చేస్తే కోపం అన్నది చూపిస్తావు.
ఎక్స్టర్నల్గా నేను ఒకటి ఎఫెక్ట్ చేస్తే బాధ అన్నది చూపిస్తావు. ఎక్స్టర్నల్గా నేను సో బయట నుంచి జరిగే ప్రతి దానికి నీ రియాక్షన్గా ఒక ఎమోషన్ వస్తుంది. అందులో సాత్వికమైన ఎమోషన్స్ కొన్ని, జాలి, దయ, ప్రేమ, కరుణ ఇలాంటివన్నీ. రాజసమైన ఎమోషన్స్ కొన్ని, తామసికమైన ఎమోషన్స్ కొన్ని. క్రోధం నిజానికి తామసికం. సో వీటికి కదలడు, స్థిరంగా ఉంటాడు. నువ్వు ఒక పని ఆయనకు నచ్చంది చేసినంత మాత్రాన ఆయన ఒరిజినల్ స్టేట్లోంచి ఆయన కదిలిపోడు. అందుకని యుధిష్ఠిరుడు, అది నిజమైన యుద్ధం. అంత దారుణం జరిగితే కోపం రాలేదా అంటే రాలేదనే చెప్పాలి. అధర్మం, అది తప్పు, అది జరగకూడదు అంటాడు, బాధపడతాడు, కానీ క్రోధం రావట్లేదని చెప్తున్నాడు ఆయనకి. మీకు నచ్చినా నచ్చకపోయినా దిస్ ఇస్ వాట్ హీ ఈస్. కోపం ఆవేశించలేదు ఆయన్ని. ఆయన ఇంకా అంటున్నాడు, క్రుద్ధుడు అవధ్యులని, చంపకూడని వారిని కూడా చంపేస్తాడు, కాపాడాల్సిన వాళ్ళని చంపుతాడు, ఏ పని సరిగ్గా ఆలోచించి చేయలేడు, చిన్న పనికి పెద్ద బలాన్ని ఆవేశాన్ని వాడతాడు, బ్యాలెన్స్ తప్పిపోతాడు. అదొక్కసారి, ఆ కోపం ఒక్కసారి వస్తే ఇవన్నీ జరిగిపోతాయి. పోతే ఏమైందండి, కొంచెం బ్యాలెన్స్ తప్పితే ఏమైంది అంటారేమో. కొన్నిసార్లు కోపంలో మనం పిల్లల్ని కొడతాం, అనకూడని మాటలు అంటాం, పెద్దవాళ్ళని లేదా చాలా దగ్గర వాళ్ళని అనకూడని మాటలు అంటాం. ఏ ఒకటన్నా తిరిగి వస్తుందా? కోపం పోతుంది కాసేపు ఆగి, నువ్వు కదిలిన స్టేట్ నుంచి మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి వెళ్తావు కాసేపు ఆగి, కానీ ఆ కదిలిపోయి చేసిన పనులలో ఏ ఒక్కటన్నా తిరిగి వస్తుందా? వాళ్ళేదో వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళేదో కోపం, అలా కాదు. మీ పర్స్పెక్టివ్లోనే మీరు మీ పిల్లని ఈడ్చి కొట్టారు ఏదో తప్పు చేశాడని, తర్వాత అది గుర్తొచ్చినప్పుడల్లా ఎంత బాధపడతారు. వాడు నీ వైపు ఒకలా చూస్తాడు నువ్వు కొడితే, అరే నువ్వు నన్ను ఎందుకు కొట్టావురా, నేను నీతో ఏమో ఇంత ప్రేమగా ఉంటున్నాను, ఆ ప్రేమలో భాగమే నేను చేసే అల్లరి, అది చూడకుండా నన్ను అంత గట్టి కొట్టేసావు అని వాడు ఒక బిక్క ముఖం వేసుకుని అలా ఉండే ఎక్స్ప్రెషన్ మీ మనసులో నాటుకుపోతుంది. తర్వాత ఎప్పుడైనా గుర్తొచ్చి పాపం కొట్టానేంటి వాడిని అనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు ఏదో తప్పు చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నది లాగేసుకుని విసిరేసి నీకు ఇదేం వద్దు పో, నువ్వు సఫర్ అవ్వు అంటాం. వాళ్ళు ఏమీ చేయలేక, అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నీ దగ్గరికే వస్తారు. అలాంటిది నువ్వే అలా చేసేసరికి వాడికి ఇంకేం చేయాలో తెలియక బిక్కముఖం వేసుకుని మౌనంగా ఒక మూల కూర్చుని ఏడుస్తాడు వాడు. ఆ సీన్ మీకు గుర్తుండిపోతుంది. తర్వాత గుర్తొచ్చినప్పుడు ఎంత బాధపడతారు మీరు. అది ఎందుకు జరిగింది? ఆ మూమెంట్లో, ఆ క్షణంలో మీరు కోపానికి వసులైపోయారు. ప్రపంచమేమీ మిమ్మల్ని వేలెత్తి చూపించదు, కానీ మీలో మీకు తెలుసు కదా. పెద్ద అయిపోయినా కూడా అరే చిన్నప్పుడు వాడిని అట్లా కొట్టానురా, వాడికి ఇంత దెబ్బ తగిలింది, లేకపోతే అదిగో చూడు ఇప్పటికీ నేను కొట్టిన దెబ్బ తాలూకు ఆ గుర్తుండిపోయింది, ఆ ఘాటు ఉంది, లేకపోతే అప్పటి నుంచి వాడు కన్నోటి సరిగా కనబడదు, అలా ఏదోటి ఉంటుంది కదా. ఆవేశంలో, కోపంలో కొన్నిసార్లు చాలా దగ్గర వాళ్ళని కబుక్కుని ఒక పెద్ద మాట నేస్తారు, కోపంలో పెద్ద గొడవ అయిపోతుంది, తెంపేసుకునేదాకా వెళ్ళిపోతుంది. 4 రోజుల తర్వాత చూస్తే అసలు దీనికా కొట్టుకుంది అనిపిస్తుంది, దీనికా గొడవ పడింది అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా? కోపానికి వసులైపోవటం వల్ల. మీరు అనొచ్చు, అరే ఇవన్నీ వేరు, ధర్మరాజుకి, పాండవులకి, ద్రౌపదికి జరిగిన సీన్ వేరు కదా అని మీరు అనొచ్చు. కానీ మీరు కాదు అక్కడ ఉన్నది, ధర్మరాజు ఉన్నాడు, యుధిష్ఠిరుడు ఉన్నాడు. మీ పేషెన్స్ లెవెల్కి అది చాలా పెద్ద విషయంలా కనబడుతుంది. యుధిష్ఠిరుడి పేషెన్స్ లెవెల్కి దానికి ఇంకా నాకు కోపం తెచ్చుకోకుండా ఉండగలుగుతున్నాను. దట్ ఈజ్ వాట్ హీ ఈజ్. మనం యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ ఉన్న కథ అది, ఆయన మనస్తత్వం అది, ఆయన వ్యక్తిత్వం అది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఒకసారి వచ్చాక ఎంత కష్టపడి వేసిన పెయింటింగ్ అయినా ఒక్క మరక పడితే మాసిపోయినట్లే ఒక చిన్న తప్పుకి మొత్తం నష్టమైపోతుంది. ఆ నష్టం వద్దనుకునేవాడు ధర్మరాజు. ఆయన ప్రయారిటీస్ అవి. నేను ఆ విషయంలో ఫ్లాలెస్ ఉండగలను, ఉంటాను. ఎందుకంటే అదే వేదం చెప్తోంది. ఉన్న అన్ని ప్రయారిటీస్, ఉన్న అన్ని క్వాలిటీస్ కంటే ఆ కోపం లేకుండా సహనంతో ఉండగలగటం ఉంది చూసారు, అది బెస్ట్ అని చెప్తున్నారు. నేను దాన్ని అందుకోగలుగుతున్నాను, అందుకుంటాను. ఇజ్ ఇట్ కరెక్ట్? ఏమో చూద్దాం. ధర్మరాజుది మరి ఈ లాజిక్ కరెక్టేనా? ఈ లాజిక్ ప్రకారమే అందరూ ఉండాలా? చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. ఇక్కడ ఎవరి ఆర్గ్యుమెంట్లు అలా ఉంటాయి, అన్నీ కరెక్టే అనిపిస్తాయి ఒక రకంగా. సో చూద్దాం. ధర్మరాజు అంటున్నాడు, కాబట్టి సుందరి, ఒక మనిషి ఎంత పైకి వెళ్ళాలనుకుంటున్నాడో అంత క్రోధానికి దూరంగా ఉండాలి. అంటే ఎంత పెద్ద బిగ్ పిక్చర్ ఎంత చూడగలుగుతాడో అంత దూరంగా ఉండాలి వాడు. ఎందుకంటే వేరే వాళ్ళు చూడలేరు. నీకొచ్చే కోపం ప్రధానమంత్రికి రాదు. ఎందుకు రాదు? ఒక పనికి ఎఫెక్ట్ నువ్వు కీహోల్లోంచి చూడగలవు, ఆయన తలుపు తీసి చూడగలడు. వాళ్ళ వ్యూ పాయింట్ చాలా పెద్దది ఉంటుంది. సో
ఆ పెద్ద పిక్చర్, ఆ బిగ్ పిక్చర్ చూడగలిగిన వాళ్ళు మరి న్యాచురల్గా ఇంకా ఎక్కువ సహనంతో ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్ ఈ మహాభారతం ఎగ్జాంపులేనండి. ఇంత మాట్లాడుతున్నారు వీళ్ళందరూ, చంపేద్దాం నరికేద్దాం, చంపేద్దాం నరికేద్దాం, గొడవలకి వెళ్ళిపోదాం, అన్నీ వెళ్ళిపోదాం. తీరా శంఖాలు పూరించి రథాలు ఎక్కి వెళ్ళిన తర్వాత అర్జునుడి పరిస్థితి ఏంటి? నా వాళ్ళు వీళ్ళందరూ, నా చుట్టాలు, నా తాతలు, నా తండ్రులు, ఎంత పెద్ద భగవద్గీత చెప్పాల్సి రాలా? అక్కడి దాకా వెళ్ళాక అర్జునుడికి అనిపించింది. అది ముందే ధర్మరాజు ఆలోచించాడు. అది అంత ఈజీ కాదు, నువ్వేదో అనుకుంటున్నావు. ఇక్కడి నుంచి అక్కడ కదలటం ఈజీ, కదిలిపోయాక వెనకాల గుర్తులు చెరిగిపోతాయి. సో విన్న ద్రౌపది. నేను ఇంకా నిజానికి మొత్తం చెప్పలేదు. 5 పేజీలు వేసుకున్నాడు ఆమెకి క్రోధం వల్ల నష్టాలు. అవన్నీ చెప్పలేం, అంత చెప్పాడు ఆయన. చెప్పి అంటే ప్రతి విషయాన్ని ఓపెన్ చేసి మాట్లాడాడు. క్రోధం వల్ల ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, అన్ని రకాలుగా వీలైనంతగా ఆవిడ క్రోధాన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశాడు. కోపం వల్ల ఏమేమి అవుతాయి మనిషికి అని చెప్పాడు. అన్నీ విని ద్రౌపది ఒక్కటే మాట అంది, నీకు నీ మనస్తత్వానికో నమస్కారం అంది. నిజం, జోక్ కాదు, నిజంగా అలాగే అంది. నాయనా నీకో దండం, చాలా బాగా చెప్పావు. నిజమే, క్రోధం వల్ల కలిగే నష్టాలు, కష్టాలు, ధర్మ నష్టం, సరే అన్నీ సరే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, క్రోధంగా ఉండను ధర్మంగా ఉంటాను అంటావు. ఉన్నావు, ఒక్కనాడు ధర్మాన్ని దాటలేదు. వేదాధ్యయనం చేసావు, అన్ని విద్యలు నేర్చావు, గురువుల్ని సేవించావు, నీ కర్తవ్యాల్ని చేసావు. ఎంతమంది బ్రాహ్మణులకి ఇప్పటికీ భోజనం పెడుతున్నావు. ఉన్న ధనాన్ని అంతా ఆల్మోస్ట్ దానం చేసేస్తావు, పెద్దల్ని సేవిస్తావు, నిన్ను కీర్తించని వాడు లేడు. సరే, ఏమొచ్చింది దానివల్ల నీకు? నీ కష్టం ఒక్కటి తగ్గిందా? నీకు నష్టం జరగకుండా ఒక్కసారి ఆగిందా? ఆ దుర్యోధనుడు చూడు, నువ్వు చేసిన మంచి ఒక్కటి చేయడు వాడు, వాడికి వచ్చిన నష్టమేముంది? ఎంతమందికి వస్తుంది మనలో ఈ క్వశ్చను? అదే అడిగింది ఆవిడ. వాడికి లేని సుఖమేది, నీకున్న సంతోషమేది? ఇహపరలోకాలు అంటున్నావే, దైవం అనేది ఒకటి ఉంటుంది కదా. నీ జీవితం చూసి, ఆ నీచుడు దుర్యోధనుడి జీవితం చూసి, దైవం వాడిని శిక్షించకుండా ఇంకా నిన్నే ఎందుకు ఇలా చేస్తున్నాడు? దైవం నీకు సాయం చేయకుండా వాడికి సుఖాలు ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు అన్నట్లు క్రోధం ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు అంటే, నేను దేన్ని పట్టుకుని క్రోధాన్ని వదిలానో అది నాకు సాయం చేయాలి కదా. క్రోధంగా ఉండకపోతే నాకు ఇది జరుగుతుంది అన్న నమ్మకంతో నేను ఒక రకంగా ఉంటాను, మంచిగా ఉంటాను. ఏదా మంచిగా ఉంటాను ఎప్పుడు? నా మంచితనానికి ఫలితం ఉంటాయి. రూల్ ఫాలో అవుతాను ఎప్పుడు? రూల్ ఫాలో అవటం వల్ల నాకేమన్నా ప్రివిలేజ్ ఉంటాయి. పెద్ద పెద్ద వద్దు, చిన్నవి చూద్దాం. రెడ్ సిగ్నల్ పడితే ఆగుతాను, ఎప్పుడు ఆగుతాను. ఆగని వాడికి శిక్ష పడిందా? ఆడు పడకుండా తప్పుకుని తిరుగుతుంటే నేను ఒక్కడనే ఎంతకాలం రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలి? ఎవడిష్టం వచ్చినట్లు వాడు ఉంటే, అంతా బాగానే ఉంటే, రూల్ ఫాలో అవటం నాకు ఏం ఇంపార్టెన్స్ ఏం కనిపిస్తుంది అందులో? ఇంకా నేను ఆఫీస్కి లేట్ అవడం తప్ప రూల్ ఫాలో అయ్యి వాట్ డిడ్ ఐ గెట్? లంచం కూడా అంతే కదండి. తీసుకున్నవాడు బాగుంటున్నాడు, బిల్డింగులు కట్టుకుంటున్నాడు, ఇచ్చిన వాడికి పని తొందరగా అవుతుంది. తీసుకోక నేనేం బాగుపడుతున్నాను? ఇవ్వకుండా నాకేం వస్తుంది? నోబడీ కేర్స్ కదా. ప్రభుత్వం మీద నమ్మకం ఉండదు. నిజ జీవితంలో అలా జరగనప్పుడు దేవుడి మీద నమ్మకం ఉండదు. ఎక్కడికక్కడ కంట్రోలింగ్ అథారిటీ మీద నమ్మకం పోతుంది కదా. ద్రౌపది అంటుంది కనుక నేను అంటున్నాను, భగవంతుడు పక్షపాతం ఏమన్నా చూపిస్తున్నాడా? చూపిస్తే మరి ఆయనకి ఇప్పుడు కర్మ అంటుకోవట్లేదా? ఆయన అలా పక్షపాతం చూపిస్తే ఎలా చూడాలి ధర్మరాజా దీన్ని? మంచి వాళ్ళని పట్టించుకొని ఈశ్వరుడు, చెడ్డవాళ్ళని పట్టించుకోకుండా వదిలేసే ఈశ్వరుడు, వాళ్ళకి నచ్చింది చేసుకోమనేవాడు సరిగ్గా లోకాల్ని పాలించనట్లేగా. దాని గురించి మనం ఏదన్నా చేయాలి కదా అంది. ఈ మాట విని యుధిష్ఠిరుడికి కొంచెం చిరాకు వచ్చింది. ఆయనకి నచ్చలేదు ఆ మాట. వెంటనే దేవి, నీ వాదన నాస్తికత్వాన్ని సమర్థిస్తోంది. మనకి పురాణాల్లో, మన కథల్లో ఏంటంటే, మీరు రామాయణ మహాభారతాల్లో కూడా చూస్తే నాస్తికత్వం ఆర్ ధర్మం, కల్చర్, పద్ధతులు, ఆచారాలు, వేదం చెప్పినది వాటికి అగెయిన్స్ట్గా మాట్లాడిన వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అంటే వాళ్ళని చాలా చాలా తప్పు చేసినట్టు మాట్లాడతారు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా సాధారణం మనకి ఇవాళ రోజున. తొక్క ఏదంతా జరుగుతుందో లేదా తీసే, నాకు నచ్చినట్టు నేను ఉంటానని ఇవాళ రోజున చాలా క్యాజువల్ అయిపోయింది. కానీ అప్పుడు ధర్మాన్ని చాలా స్ట్రింజెంట్గా ఫాలో అవ్వటమే ది రైట్ అని చెప్పేవాడు. ధర్మాన్ని తప్పినవాడు పెద్ద తప్పే, వాడి తెలిసి చేసినా తెలియక చేసినా అది పాపం, తప్పు. ఆ సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్ళడం చాలా పెద్ద విషయంగా చూసేవాడు. సో ఆ టర్మ్స్లో ధర్మరాజుకు నచ్చలా. ఆవిడ ఎప్పుడైతే అలా అందో, నీ వాదన నాస్తికత్వాన్ని సమర్థిస్తోంది, నీకు నచ్చిన పని జరగలేదని, నీకు అన్యాయం జరిగిందని
దైవాన్ని దూషిస్తావా? ఏ మనకి రాజసూయం అంత అద్భుతంగా జరిగినప్పుడు, అంత సంపద వచ్చి కాళ్ళ దగ్గర పడినప్పుడు దైవం లేదనలేదే. పూజలు హోమాలు బాగానే చేసావుగా. ఓడిపోయిన రాజులు అలా అనుకుని ఉండరా? దైవం వారికి అన్యాయం చేసి ఉంటుందని అనుకుంటే ఆ రాజులు, అది సరైన ఆర్గ్యుమెంట్ అయ్యేదా? కరెక్టే కదా. ఆలోచించండి. ఒకటి, ద్రౌపది పరిస్థితిని పాండవుల పరిస్థితిని చూసి మాట్లాడేది. రెండు, దూరం నుంచి బర్డ్స్ ఐ వ్యూ, ఎవ్వరి మీద ఇష్టాల పార్షియాలిటీ లేకుండా, బయాస్ లేకుండా మాట్లాడేది. ద్రౌపది, నీకు ఇవాళ ఇంత అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు దైవాన్ని దూషించేస్తున్నావు. నీకు అన్నీ బాగున్నప్పుడు వేరేవాడెవడికో కష్టం ఉంది, అప్పుడు దైవం లేనట్టేనా? సో సొసైటీలో ఒక 100 మందిని తీసుకుంటే ఎప్పటికప్పుడు కనీసం 30-40 మంది కష్టాలే ఉంటాయి. కాబట్టి దైవం ఎప్పుడూ లేనట్టేనా? నీకు మంచి జరిగినంతసేపు వాళ్ళ విషయంలో పక్షపాతంగా ఉండి, నీకు చెడు జరిగితే నీ విషయంలో పక్షపాతం చూపించి, దైవం ఎప్పుడూ పక్షపాతేనా? దైవాన్ని నువ్వు ఎప్పుడూ శంకిస్తావా? హౌ డస్ దిస్ వర్క్? రామాయణంలో రామభరత సంవాదంలాగా ఏంటంటే ఇది, ఎవరు మాట్లాడితే వాళ్ళ ఆర్గ్యుమెంటే కరెక్ట్ అనిపిస్తుంది. ద్రౌపదిది లౌకికం, బాగా కనెక్ట్ అవుతాం. ధర్మరాజుది కనెక్ట్ అవ్వడం కాస్త కష్టం, కానీ ఎక్కడో హీ హ్యాస్ అ పాయింట్. అది మనం ఆలోచిస్తే అంతు పట్టచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇదంతా రైట్ రాంగ్ కాదు. ఆ కాలంలో వీళ్ళందరూ మన ముందు ఈ సమాజంలో బతికిన పెద్దలు, మనుషులు. వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు వచ్చినాయి, చాలా పెద్ద పెద్ద కష్టాలే వచ్చినాయి. సో కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఏంటి? అరణ్యపర్వం స్టార్టింగ్ ఎపిసోడ్ అది చెప్పుకున్నాం. కష్టం అన్నది వచ్చినప్పుడు మనిషి దాన్ని ఎలా తీసుకుంటాడు, రకరకాల యాంగిల్స్లో ఎలా చూస్తారు, ద బెస్ట్ పర్స్పెక్టివ్ ఏది, మనకి ఏది పనికొస్తుంది. ఒక్కొక్కడి మాట్లాడే పద్ధతి మన జీవితంలో ఒక్కొక్క ఎపిసోడ్కి పనికిరావచ్చు. అన్ని పెద్ద కష్టాలు ఉండవు కదా, కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క చెప్పే విషయం, ఇది నాకు ఈ టైంలో పనికొస్తుంది, ఈ విషయంలో నేను ఇలా ఆలోచించవచ్చు, అందుకనే వింటున్నాం మనం. ఇది ఎవడు రైట్ ఎవడు రాంగ్, దట్ డజంట్ రియల్లీ వర్క్ అవుట్. అది కుదరని పని. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ, ముందే చెప్పుకున్నాం, అరణ్య పర్వం స్పిరిచువల్గా, ఐడియాలజికల్గా ఒక సైకాలజీ మూడ్లో వెళ్ళే పర్వం. ఇది దాటాక మళ్ళీ అర్జునుడు పిచ్చెక్కిస్తాడు, పాశుపతం పొందే ఎపిసోడు, ఇంద్రలోకానికి వెళ్ళే దాన్ని మనం ఒక రేంజ్లో చెప్పుకుందాం. కానీ ఈ ఎపిసోడ్స్ ఇలాగే ఉంటాయి. సో ఇంత బోరింగ్గా అనిపించిన ఈ కథని ఇలా చెప్పుకోవడం ఎవరికైనా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నాహం కర్మఫలాన్వేషి రాజపుత్రీ చరామ్యుత దదామి దేవమిత్యేవ యజ్ఞైర్యష్టవ్యమిత్యుత. చూడు, నేను కర్మఫలాన్ని ఆపేక్షించి దానాలు ధర్మాలు చేయలేదు. దానం చేయడం నా ధర్మం కాబట్టి చేశా, యజ్ఞం చేయాలి కనుక చేశా. కర్మకి ఫలం ఉందా లేదా అని ఆలోచించి నేను ఏ పని చేయలేదు. భగవద్గీతలో కృష్ణుడు ఇదే కదా చెప్పాడు. సో రిమెంబర్ ఆల్వేస్, మళ్ళీ చెప్తున్నా, గీతాసారంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా అదే. ఇదంతా నేను ఫస్ట్ టైం చెప్పట్లేదయా, ఇంతకు ముందు ఎప్పటి నుంచో సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానమే ఇది. ద్రౌపది అంది కదా, నువ్వు ఇన్ని మంచి పనులు చేసి ఇంత ధర్మంగా ఉన్నా నీకేం రాలేదని. సో దానికి చెప్తున్నాడు, నాకేదో మంచి జరగాలని నేను మంచి పనులు చేయలేదు ద్రౌపది, ఆ పనులు చేయడం ధర్మం కాబట్టి చేశాను, ఏది ఆశించి కాదు. నా ధర్మఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధుమిచ్చతి యశ్చైవం శంకతే కృత్వా నాస్తిక్యాత్ పాపచేతనః. మనిషి ఒక పని చేసి దానివల్ల నాకేం వస్తుందా అని అనుకుంటే, లేక ఏంటి ఇంకా రాదు అని అనుమానపడితే, ఆ రెండిటి వల్ల ఆ ధర్మానికి తగ్గ ఫలితం రాదు వాడికి అసలు. ధర్మరాజు ఇందాక క్రోధం విషయంలో ఏమన్నాడు? పెద్దల్ని చూడు, వాళ్ళు క్రోధం వదిలి గొప్పవాళ్ళు అయ్యారు, లేక క్రోధం వదలటాన్ని వాళ్ళు మెచ్చుకుంటారు అన్నాడు. సో ధర్మరాజుకి ఎప్పుడేంటి బెంచ్ మార్క్? ఈ పెద్దలు చెప్పారు, ఈ పండితులు చెప్పారు, ఈ ఋషులు చెప్పారు, ఈ గొప్పవాళ్ళు చెప్పారు. సో ఇక్కడ కూడా అంత చూడండి, ఋషులు చూడు ద్రౌపది, ధర్మాన్ని నమ్మి వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయ్యారు. సో ప్రూఫ్ ఉంది. నువ్వు ఇందాక అన్నావు కదా, నువ్వు నమ్మిన ధర్మానికి నీకేం జరగట్లేదని. నీ చుట్టుపక్కల ఎంతమంది గొప్ప గొప్ప ఋషులు పెద్దలు ఉన్నారు, వాళ్ళు ధర్మాన్ని నమ్మి పైకొచ్చారు కదా. నువ్వు వాళ్ళ విషయం చూడు, ప్రూఫ్ లేదా? కేవలం నీకు కష్టం వస్తే అదొక్కటే ఒక ఎగ్జాంపుల్గా చూస్తావేంటి ధర్మం పనిచేయట్లేదని? ధర్మం పట్టుకుని బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు నీ చుట్టుపక్కల. సో నువ్వు ధర్మం చేసినా ఉపయోగం లేదంటాను తప్పు కదా, చేసి పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. మనకు చుట్టూ మంచి ఎగ్జాంపుల్స్ ఎందుకు ఉండాలో అర్థమవుతుంది. అంటే ఇవాళ రోజున మంచి పట్టుకుని పైకొచ్చిన వాడు ఎక్కడున్నాడు? వాడిని భూతద్దంలో పెట్టి ఎత్తుక్కోవాలి. కానీ అప్పట్లో ఉన్నారు, ఎగ్జాంపుల్గా చూసి అలా చూడండి ఇలా ఉండాలి అనుకోవడానికి ఉన్నారు అప్పుడు. ధర్మరాజుకి అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూడు ద్రౌపది, మార్కండేయ మహర్షి, మైత్రేయ మహర్షి, నారద మహర్షి, సుఖ మహర్షి,
ఈ 4-5 రోజుల్లోనే ఎంతమంది వచ్చారు మన దగ్గరికి? వాళ్ళందరూ ధర్మాన్ని పట్టుకుని ఎంత గొప్పవాళ్ళు అయ్యారు. వ్యాసుడు ఎంత గొప్పవాడయ్యాడు. ధర్మం ఎంత ఫలాన్ని ఇస్తుంది అని లెక్క వేసుకుని ధర్మాన్ని పాటిస్తే ఇంక అంతకంటే బుద్ధిహీనత, మూర్ఖత్వం ఉండదు ఇంకోటి. ఎంత ఫలం వస్తే నమ్ముతావు ధర్మాన్ని? కేవలం మంచి, కేవలం చెడు చాలా రేర్. మంచి జరిగితే సరే, చెడు జరగగానే ఇంకంతేనా? సో నాస్తిక్య బుద్ధి ఉండటం తప్పు అంటున్నాడు ఆయన మహాపాపం అది. మనిషికి మంచి ఫలితాలు ఎప్పుడు వస్తాయి, చెడ్డ ఫలితాలు ఎప్పుడు వస్తాయి? ఎవ్వరికి తెలియని రహస్యాలు. తెలియని వాటి ఆధారంగా తెలిసిన ధర్మాన్ని వదిలేస్తారా? తెలిసిన ధర్మం క్రోధానికి అంత వ్యతిరేకంగా ఉంటే కూడా క్రోధాన్ని పొంది ప్రవర్తిస్తామా? సో ధర్మం ఏది చెప్తే చెయ్యాలి. ధర్మమే నిజం, దైవమే నిజం. అది సహనానికి పెద్దపీట వేసింది. అందుకని నేను సహనంగానే ఉంటా. ధర్మం, ఈశ్వరుడు అన్నీ సత్యాలు. వాటిని శంకించకు, తప్పు అని చెప్పి మందలించాడు ఆయన. క్లాస్ పీకాడు. ద్రౌపది మళ్ళీ అందప్పుడు, రాజా, నేను ధర్మాన్ని, ఈశ్వరుణ్ణి శంకించలేదులే. బాధలో ఉండాల అన్నాను. అలా వచ్చిన మాటలవి. నీకు తెలీదా? నేనెంతగా ధర్మాన్ని నమ్మకపోతే పతివ్రత ధర్మాన్ని పట్టుకుని మీతో వచ్చాను. సో ఆ ఉద్దేశం నాది కానే కాదయా. ధర్మం గురించి వదిలే, నేను ఆ మాట వదిలేసి, ఈ క్రోధం అన్నావు చూడిందాక, నీ క్రోధం రావట్లేదన్నావు కదా, దాని గురించి నేను చెప్పేది ఒకసారి విను. నిజమే, కోపానికి వసుడైపోయి ఉండకూడదు. కానీ నువ్వు చెప్పిన లెక్కలోనే చేయాల్సిన విహిత కర్మ అని ఒకటి ఉంది కదా. ప్రతిఫలం ఆశించకు, కరెక్టే, నేను ఒప్పుకుంటుందని. కానీ కర్మ చేయటం అన్నది ఒకటి ఉంది కదా. నువ్వు ఇప్పుడు కర్మ ఏం చేస్తున్నావు? నీకు అన్యాయం జరిగింది, అది వాస్తవమే కదా. దానికి ప్రతిగా నువ్వేం చేయాలి? సహనం వహిస్తున్నావు. అది చేయటం కాదు కదా, ఏం చేయకపోవటం సహనం వహించటం. సరిపోతుందా అది? ధర్మం ప్రకారం నువ్వు చేయాల్సింది అంటే తర్వాత చేయటానికి ఏం సిద్ధపడుతున్నావు? అడవికి వచ్చినా కూడా నీ కర్తవ్యాలు ఉన్నాయి కదా. 12 ఏళ్ళు అడవుల్లో ఉండి ఏం మాట్లాడకుండా కందమూలాలు తిని ఇలా కూర్చోడమేనా? నువ్వు క్షత్రియుడివయ్యా, నీకంటూ విహిత కర్మ ఉంది. ఎందుకు ఆ విహిత కర్మ అంటావేమో? ప్రాణులన్నీ కర్మ చేయాలి, చేసి ఉన్నతిని పొందాలి. కేవలం ముక్తలా వచ్చేది ఏం చేయకుండా కూర్చుని ముక్తి పొందటం కాదు నీ పని. నువ్వు సన్యాసివి కాదు. అర్ధకామాలని 2 ఉన్నాయి. వాటిని పట్టుకుని గృహస్థుడు ముందుకు వెళ్ళాలి. వాటి మీదుగా చేయాల్సినవి చేస్తే ముక్తికి అదే మార్గం, గృహస్థుకి దారి చూపబడింది. అకర్మణాం వైభూతానాం వృత్తి స్యాన్నహి కాచన తదేవాభిప్రద్యేత న విహన్యాత్ కదాచన. మనిషి ఎప్పుడూ కర్మని మానకూడదు స్వామి. ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి. ఎంత డబ్బున్నా ధనార్జన చేయడం మానేయకూడదు. కూర్చుని తింటే కొండలన్నా కరిగిపోతాయి. యశ్చదిష్టపరో లోకే యశ్చాసి హఠవాదికః ఉభావపి సఠావేతౌ కర్మబుద్ధి ప్రశస్యతే. దైవం మీద నమ్మకం నిజం, ధర్మం మీద నమ్మకము నిజం. కానీ కర్మ పట్ల దృష్టి ఉండాలి. కేవలం భాగ్యం మీద నమ్మకంతో కర్మ మానేసిన వాడినే మూర్ఖుడు అంటారు. మనకి ఏది ప్రాప్తమో అదే దక్కుతుందంటాం చాలా నేరం. మనిషి నీరసం వల్ల పని మానేసినా నశిస్తాడు. భాగ్యం మీద ఆశతో పని మానేసినా నశిస్తాడు. పెంకితనం వల్ల మనకేమవుతుందిలే అనుకుని మానేసినా నశిస్తాడు. సో ఏదో రకంగా కారణం ఏదైనా కానీ కర్మ చేయటం మానితే మనిషి పడిపోతాడు, నశిస్తాడు. ప్రయత్నం లేకుండా మనిషి ఏది పొందినా అది ఎవ్వడూ మెచ్చుకోడు. ఆ అదృష్టంలే ఎక్కువ కాలం ఉండదు, అది చూడు అంటారు, విలువివ్వరు. ధర్మరాజా, పని చేయనివాడు పైకి రాకపోతే నీ పూర్వజన్మ ఫలమని లేక దైవం సహకరించలేదని ఎవడూ అంటుంది. మళ్ళీ వినండి. ఒక విషయంలో ఎవడను ఓడిపోయాడు, ఏం పని చేయకుండా ఉన్నా ఓడిపోయాడు. అప్పుడు ఏమంటారు? ఏం చేయలేదు కాబట్టి ఓడిపోయాడు అంటారు. చేతకాక పని చేయటానికి ఒళ్ళు వంగక చేయలేదని నిందిస్తారు. కర్మ చేసి ఫలించకపోతే అప్పుడు పోన్లే పాపం అంటారు, విలువ ఉంటుంది. సో ఇక్కడ ఏది డిఫరెన్స్? విలువ ఏది ఇస్తోంది? నువ్వు కర్మ చేయటం ఇస్తోంది, పని చేయటం ఇస్తోంది. దానివల్లనే విలువ దక్కుతుంది మనిషికి. కర్మ వల్ల ఎలాంటి ఫలం వస్తుందో ఆలోచించకూడదు, కరెక్టే. కానీ కర్మ చేయాలి కదా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఫలం ఆశించకపోవటం, పనే చేయకపోవటం, రెండింటినీ ఒకటే చేసేస్తున్నావు. మన రాజ్యం పోయింది, దానికి ప్రతిచర్య చేసి రాజ్యాన్ని వెంటనే తీసుకోమని అన్నాం. కానీ ఈ 13 ఏళ్ల తర్వాతన్నా తిరిగి తీసుకోవాలా? దానికి ఏం చేస్తున్నావు? నీ దగ్గర ఏముంది? ఆస్తి లేదు, సైన్యం లేదు, ఏం లేదు. ఏమేమి లేవో దాన్ని ఇంప్రూవ్ చేసుకుని, దాన్ని వృద్ధి చేసుకుని సిద్ధపడాలి కదా. రాజు దయదలిస్తే ఇస్తాడు, లేకపోతే లేదనుకుంటున్నావా? అది సరైన ఆలోచనేనా? లేక నీ తయారీలో నువ్వేమన్నా ఉంటున్నావా? 13 ఏళ్ళు పందెం కట్టారు వాళ్ళు ఎంత నీచులో నీకు తెలుసు. నీ బుద్ధివాడి ఉన్న ప్రాబబిలిటీస్ని ఆలోచించుకుని చేయాల్సిన పని చేయాలి కదా. అడుగుతుంది ఆవిడ. అంటే
ఒక భార్య ఎంతలాగా షీఈస్ పుషింగ్ ద హస్బెండ్ టు గెట్ బెటర్ చూడండి. అందుకని కుంతీదేవి చెప్పిందమ్మా, నువ్వు దగ్గరుండి నడుపు వాళ్ళని, ఒక్కొక్కడు ఒక్కో టైపు, నువ్వు నడిపించు వాళ్ళని. సో ఆవిడ అంటుంది, అడవుల్లో ఉన్నాం మనం, ఇండైరెక్ట్గా అడవుల్లో ఉన్నాం, కానీ తిరిగి వెళ్ళాక తెచ్చుకోవడానికి బలం ఉండాలి కదా, ఆ బలం ఎక్కడి నుండి వస్తుంది, ప్రిపేర్ అవ్వ అంటోంది. కనీసం నా ఏడుపు చూసి ఇదిగో వెంటనే వద్దులే కానీ 13 ఏళ్ల తర్వాత కోసం ప్రిపేర్ అన్నా అవుతున్నామని చూపించండి అయ్యా బాబు అని మొత్తుకుంటుంది పాపం. సరే, ఆవిడ అలా ఇంత ఇండైరెక్ట్గా ఇందాక నుంచి కష్టపడి పడి ఆర్గ్యూ చేసి 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 చెప్తుంటే వింటున్నాడు భీముడు. ఇంకా ఆయన వల్ల కాలేదు. ఇంకా ఇంత డిస్కషన్ విని విరుచుకుపడ్డాడు. రాజ్యస్య పదవీం ధర్మ్యాం ప్రజ సత్పురుషోచితాం ధర్మకామార్ధిహీనానం కిమ్నో వస్తుం తపోవనే. ఏహే, స్వధర్మానికి తగ్గట్లు, క్షత్రియులకి తగ్గట్లు ఏం చేయాలో రాజ్యం తిరిగి పొందడానికి అది చేయకుండా ఈ తొక్కలో మీటింగ్లు ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నట్టు అన్నాడు భీముడు. ధర్మరాజు షాక్. ఏంటి బ్రో అంత మాట అన్నావు అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే భీముడు మనందరికీ నచ్చేలా కాసేపు మాట్లాడతాడు. ఎంటర్టైన్ అంటే స్ట్రైట్ ఫేస్, పంచ్ డైలాగ్. దుర్యోధనుడు ఏమి తమరు ఇప్పటిదాకా చెప్పినట్లు ధర్మం వల్ల, రుజువర్తనం అంటే గుడ్ బిహేవియర్ వల్ల, పరాక్రమం వల్ల ఏమీ చూపించి రాజ్యం పొందల. కపటంతో జోదువాళ్ళు లాక్కున్నాడు. సింహాల ఆహారం నక్కలాక్కెళ్ళినట్లు తీసుకుపోయాడు. ధర్మరాజు గురించి ఎలాగైతే ఆయన సత్వగుణానికి ప్రాధాన్యత ఇస్తాడని చెప్పుకున్నామో, భీముడు ఎక్కువగా రజోగుణ తమో గుణాలకి ఇస్తాడు. ఎక్కువగా రజోగుణానికి. అర్జునుడు కాస్త ధర్మం, కాస్త రజోగుణం. భీముడు ఎక్కువ రజోగుణం, స్ట్రాంగ్లీ. పురుషార్థాల్లో కూడా పెద్ద ఆయనేమో ధర్మానికి వెయిటేజ్ ఎక్కువ, భీముడు అర్ధకామాలకు ఎక్కువ, అర్జునుడు ధర్మార్థాలకు ఎక్కువ. సో అలా అని భీముడు నేరుగా పాపం పెద్ద మాట అనేశాడు. ఏమన్నాడు పెద్ద మాట? అన్నా, నువ్వు 4 పురుషార్థాలలో ధర్మానికే విలువిస్తున్నావు, అర్ధకామాల్ని వదిలేస్తున్నావు. అందుకే గాంధీవం ధరించిన అర్జునుడు ఉండగా ఇంద్రుడు కూడా ముట్టుకోలేని మన రాజ్య సంపదని అందరూ చూస్తుండగా నువ్వు పోగొట్టుకున్నావు. నీకు ధర్మరాజు అని, ధర్మాత్ముడు అని గొప్ప పేరు. అందుకని రాజ్యం పోయినో ఊరుకుని ధర్మం ధర్మం అంటున్నావు. నీకు బాగుంది. నీ వల్ల మేము ఇదిగో ఇన్ని కష్టాలు పడుతున్నాం. అసలు ఈ అడవుల్లో మృగాల్లాగా బ్రతకటం ఏంటి మేము? మొన్న విన్నావుగా, కృష్ణుడు కానీ, అభిమన్యుడు కానీ, బలరాముడు కానీ అసలు వాళ్ళెవరి వనవాసానికి ఒప్పుకోవట్లేదు. నువ్వు ధర్మం 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 అని అంటుంటే అందరం కృషించిపోతున్నాం, నపుంసకుల్లా బతుకుతున్నాం. చేతగాని వాళ్ళు మాకేం వద్దులే, నాకు త్యాగమే కావాలి, నాకు దేనిపైన ఆశ లేదు అని కబుర్లు చెప్తారు. నీకేం కర్మ అలా చెప్పడానికి? ఒక సమర్థుడికి అన్నిటికన్నా కష్టమైన పని ఏంటో తెలుసా? వాడి శత్రువులు చేతగాని వాడు అనుకోవటం. మాకు యుద్ధంలో చనిపోవటం కూడా పెద్ద కష్టం కాదు, కానీ ఇంత బలం ఉండి ఏమీ చేయకుండా ఆ కౌరవులు మమ్మల్ని చేతగాని వాళ్ళురా మీరు అన్నట్లు చూసి నవ్వుతున్నారు చూడు. సావు కంటే అది కష్టంగా ఉంది మాకు. నువ్వేదో అనుకుంటున్నావు, క్రోధం ఉంటే అందరూ తప్పుపడతారు, సజ్జనులు మెచ్చుకోరు. నేను చెప్తున్నా విను. మనకి జరిగిన దానికి ప్రతిస్పందనగా యుద్ధం చేసి మన రాజ్యం మనం తీసుకుంటే నిజానికి పెద్దలు మనని మెచ్చుకుంటారు, వీరులు అంటారు. అలా చేసి చనిపోయినా సరే వీర స్వర్గం వస్తుందయా? ఇప్పుడు ఈ అడవులు పట్టి తిరగటం వల్ల ఏమొస్తుంది? కొంతమంది బోడి జాలి, మిగతా వాళ్ళది ఎగతాళి, అంతకుమించి ఏమొస్తుంది? ధర్మం ఒక్కటే పట్టుకుంటే పైకొస్తాం అనుకోవటం కళ్ళ. అర్ధకామాల్ని కాదంటే చివరికి ఆ ధర్మం కూడా మనని విడిచిపెడుతుంది. ఒక రకంగా అంతే కదండి. ఏ పని చేయకుండా, సంపాదన సాధన ఏదీ లేకుండా, బలం లేక చివరికి చేయాల్సిన ధర్మాన్ని కూడా వదిలేస్తారు కదా. భీముడు చెప్పే దాంట్లో మరి పాయింట్ ఉందా? కామెంట్ చేయండి. ఈ ముగ్గురులో ఎవరిది ఉంది లాజిక్? ఎవరి లాజిక్ మోర్ సూటబుల్గా ఉంది ఈ సిచ్యువేషన్కి? మీరే చెప్పండి. సర్వదా ధర్మమూలోర్ధ ధర్మశ్చార్థ పరిగ్రహ ఇతరేతరయోర్నీతౌ విద్ధి మహోదధీయధ. అన్నయ్య, ఎప్పుడు ధర్మం అర్థం మీద ఆధారపడి ఉంటుంది, అర్థం ధర్మానికి మూలంలో ఉంటుంది. ఈ రెండూ కలిసి నడిస్తే కామం తీరుతుంది. అది మనిషి నడవాల్సిన దారి. మనిషికి ముందు కామం, కోరిక ఉంటాయి. దాన్ని తీర్చుకోవడం కోసం అర్థం, ధనాన్ని సంపాదిస్తాడు. సంపాదించిన దాంతో కోరికలు తీర్చుకుని తన ధర్మాలను సరిగ్గా పూర్తి చేస్తాడు. కేవలం ధర్మం అంటే మనిషి మనసులో కామాన్ని ఎక్కడ చంపేస్తావు? లేక ఉన్న కోరికలకి కావాల్సిన అర్థాన్ని ఎలా సంపాదిస్తావు? నువ్వు వేరే వాటిని అసలు తీసేస్తున్నావు ఈక్వేషన్లోంచి. ధర్మమే అంటున్నావు. మనిషికి కామం ఉండదా? కోరికలు ఉండవా? కామం అంటే ఆ కామం కాదు, ఏ కోరికన్నా కామం, ఇది కావాలి అనుకోవటం ఉండదా? దానికి మరి అర్థం బలం, ఫిజికల్ బలం, డబ్బు బలం, ధన బలం, జనం, ఏదో రకమైన ఇది ఉండాలా, అది సంపాదించుకోవాలా. ఆ ప్రాసెస్లోనే
నువ్వు గీత దాటకుండా పద్ధతిగా ఒకదాన్నొకటి సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తే కదా ధర్మం బతికేది. రోజులో పొద్దున పూట ధర్మం, మధ్యాహ్నం అర్థం, సాయంత్రం కామం అనుభవించాలని పెద్దలు చెప్తారు. బ్రాహ్మణుడికి సన్యాసికి వర్తించే ధర్మాలు నువ్వు పాటించకు. అది నీకు ఎలాంటి కీర్తిని పుణ్యాన్ని ఇవ్వదు. నువ్వు నీ ధర్మం నుండి తప్పుకుంటే ఎగతాళి పాలవుతావు. అంతకన్నా మేలేం జరగదు. ఈ మాటలు మానేయి. ఇంకా కేవలం ధర్మాన్ని పట్టుకుని ఎవ్వడూ భూమిని జయించలేదు. నీ మంచితనం కాదు గాని రాజనీతి వాడు. పద మన రాజ్యం తెచ్చుకుందాం అన్నాడు. ఇప్పుడు నువ్వు మంచివాడివి అన్న కీర్తి నీకెందుకుందో తెలుసా? నిన్న మొన్నటి దాకా నీకు బలం ఉంది కాబట్టి ఉంది ఆ కీర్తి. కొంతకాలం అయ్యాక నీకెలాంటి బలం లేదని అందరూ అనుకున్నాక నిన్ను మర్చిపోతారు. అప్పుడు నీకెలాంటి కీర్తి విలువ ఉండదు. బలం ఉంటేనే మంచితనానికి కూడా విలువ. మంచివాడు పాపం అంటారు అంతే. బలం లేని మంచితనం జాలికి మాత్రమే పనికొస్తుంది. సో లే, దాన్ని వదిలేయమన్నాడు భీముడు. ముగ్గురి వాదనలు విన్నాక మళ్ళీ చెప్తున్నా, మీకు ఎవరి వాదన నచ్చింది కామెంట్స్లో దయచేసి చెప్పండి. కనీసం ఇవాల్టి సమాజానికి ఏది పనికొస్తుంది బాగా. మన ఐశ్వర్యం మనకి రావాలన్నయ్య, మన బలం మనకి రావాలి. అప్పుడే మనం క్షత్రియ ధర్మాన్ని సరిగ్గా చేయగలం. పదపోయి తెచ్చుకుందాం అన్నాడు. విన్నాడు ధర్మరాజు. విన్నాడు మొత్తం. విని అప్పుడు అన్నాడు, అబ్బో చాలా మాటలు అనేసినావురా, ఎన్ని బూతులు తిట్టినావు, ఇంకా ఏదైనా మిగిలిందా? చేతగాని వాడన్నావు, నా వల్లే మీ కష్టాలన్నావు, అదన్నావు ఇదన్నావు. చెవులు తుప్పొదిలిపోయినాయి. ద్రౌపదే బెటర్, ఇంకా ఇండైరెక్ట్గా ఏదో ట్రై చేసింది. సరే అని అప్పుడు ఆయన ఓపెన్ అయ్యాడు. నిజమే భీమా, నా వల్లనే మీకు ఈ కష్టాలు. నా తప్పేరా? శకుని మాయజ్యూతం అని తెలిసి దిగా. కానీ దిగాక ఆవేశానికి లోనై పందాలని పెంచుకుంటూ పోయా. ఒక్కసారి ఆటలోకి దిగాక ఒక రాజుగా వెనక్కి తగ్గలేను. సత్యాన్ని నమ్మిన వాడిగా ఆగలేను. అది నా తప్పే. సో ఏంటంటే ఈయన ధర్మరాజు గారు ఏం జరిగినా నిజం చెప్పటం మీద ఉన్నాడు. 2 పందాలు వేసి ఇంక మా కాడ పైసలు లేవు అనొచ్చు కదా. అనలా. ఎందుకు? అది నిజం కాదు కదా. వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా. అవన్నీ పెట్టేశాడు. ఎందుకంటే నేను అసత్యం చెప్పను. నేను సత్యమే చెప్తా. దానివల్ల నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా దైవానికి వదిలేశా. అందులో నేను నా తెలివితేటలు వాడను. ఆయన లాజిక్ అది. ఆయన ఒప్పుకున్నాడు. ఆవేశానికి లోనయ్యా ఓడిపోతుంటే. ఇంకా వెనక్కి తగ్గలేక పందేలు పెట్టాను అన్నాడు. ఫర్ పీపుల్ హూ వాంట్ టు నో హౌ దట్ యాక్చువల్లీ ఈవెంట్, ఎవరి తప్పు ఎంత ఉంది అనడానికి అక్కడ అవతలవాడి కుట్ర ఉంది. ఈయనకి ఒక హ్యూమన్గా ఈయనకున్న కొద్దిపాటి ఇది ఉంది, కర్మ ఉంది, జరగాల్సిన విధిరాత ఉంది, అన్నీ. ఇట్స్ అ ప్యాకేజ్ ఆఫ్ థింగ్స్. సో జోదం గురించి మాట్లాడినప్పుడు ఇది తప్పు వీళ్ళ అంత డైరెక్ట్గా అంత సింపుల్గా కుదరదు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. ఆయన ఏమంటాడు, అక్షాంశ్చ దృష్ట్వా శకునేర్యధావత్ కామానుకూలా నయుజో యుజశ్చ శక్యో నియంతుమభవిష్యదాత్మ మన్యుస్తు హన్యాత్ పురుషస్య ధైర్యం. ఏంటంటే శకుని వేసిన పాచికలు అతనికి నచ్చినట్లు పడుతున్నాయి. అప్పుడే ఆపేయాల్సింది, కానీ క్రోధం వల్ల నా ధైర్యాన్ని పోగొట్టుకున్నాను అన్నాడు. అంటే క్రోధం అంటే ఓడిపోతున్నానని ఆవేశం. దానివల్ల ధైర్యం. ధైర్యం అంటే ఏంటి? చేయాల్సింది చేసే సామర్థ్యాన్ని ధైర్యం అంటారు. ఎప్పుడు ఏది చేయాలో అది చేయగలగటాన్ని ధైర్యం అంటారు. సో ఆ ధైర్యాన్ని నేను పోగొట్టుకున్నా. క్లియర్గా చెప్పేశాడు. సో నాదే తప్పు. ద్రౌపదికి అలా జరుగుతున్నా నేను చూస్తూ ఉన్నా. సత్యానికి ధర్మానికి పడి నేను చేయాల్సింది చేయలేదు. నా తప్పే. అంత తేలిక కాదు. ఏంటది? ఇలా జరిగినప్పుడు ఇలా చేయొచ్చు కదా. అంత ఈజీ కాదు. మీ జీవితాల్లో కూడా మీరు తొంగి చూసుకోండి. సింపుల్. ఇప్పుడు మీలో ఎంతమంది రోడ్డు మీద మీతో ఎవడో గొడవ పడుతున్నాడండి, వాడెంత దిగితే మీరు అంత దిగి అంత లేకిగాడు గొడవ పడుతుంటే మీరు గొడవ పడగలరా? లేక రోడ్డు మీద పడి మీరు కొట్టుకోగలరా? మీ సెన్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు ఉంటుంది కదా. మీ డీసెన్సీ, మీ సెల్ఫ్ కంట్రోల్, మీ బుద్ధి, మీ ఆలోచన, మీ విజ్ఞత, మీ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ దాటి స్విచ్ చేసినట్టు వేరేలాగా బిహేవ్ చేయలేరు. అంత ఈజీ కాదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. బలం ఉన్నవాడు ఎప్పుడు గొడవ పడలేడు. గొడవ పడే మనస్తత్వం ఉన్నవాడు గొడవ పడతాడు. అంతా అయిపోయింది. ఒప్పుకున్న పందానికి తగ్గట్టు ఇలా వచ్చాం. నువ్వు ఆ రోజే ఎదురు తిరిగి గొడవ చేసి ఉండాల్సింది భీమా. అప్పుడు నా మాట విన్నావు కదా. విని అందరం వచ్చేసాం కదా. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పందానికి ఒప్పుకుని వచ్చాక వెనక్కి నేను వెళ్ళలేను. సత్యాన్ని దాటి నేను ప్రవర్తించలేను. నేను పందానికి ఒప్పుకున్నా కనుక తిరిగి వెళ్ళేది లేదు. 13 ఏళ్ళ తర్వాతే వెళ్ళేది మళ్ళీ. అది నా మాట అనేసాడు ఆయన. భీముడు విన్నాడు. విని కళ్ళప్పగించి చూస్తూ షాక్ అయ్యాడు. ఏం సత్యం, ఏం మాట స్వామి? అన్నయ్య, నీ ఆయు ఎంతకాలం ఉందో నీకు తెలుసా? 13 ఏళ్ల తర్వాత నువ్వు బతికుంటావని నమ్మకం ఏంటి? యో నూనమమితాయు స్యాద్ అధనాపి ప్రమాణవిత్ సకాలం వై ప్రతీక్షేత సర్వప్రత్యక్షదర్శివాన్
నా ఆయుష్ ఇంత ఉంది అని ఖచ్చితంగా తెలిసినవాడు ఎవడని ఉంటాడా ప్రపంచంలో? వాడు ఎదురు చూస్తాడన్నయ్య. ఒక్కో నిమిషం గడుస్తూ మనిషికి ఆయువు క్షీణించిపోతూ ఉంటుంది. ఎంతకాలం ఆగుతాం మనం? ఆయువుతో పాటు బలం, ఉత్సాహం, కోరిక అన్నీ క్షీణిస్తాయి. అప్పుడు ఎందుకు రాజ్యం ఇంక మనకి? అంటే అంత లైఫ్ వేస్ట్ అయిపోతుంది కదా. విలువైన సమయం వృధా చేసేసి చేయాల్సినవన్నీ చేయకుండా అడవులో తిరుగుతూ 13 ఏళ్ళు, నేను పందెం ఒప్పుకున్నా కాబట్టి 13 ఏళ్ళు అవుదామంటావేంటి భయ్యా నువ్వు? గుహలో సింహాలు ఆకలికి చనిపోవా? ఇలా మా బలాలు, శౌర్యాలు దాచుకుని 13 ఏళ్ళు ఉన్నాక తర్వాత బయట రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎగ్జాక్ట్లీ. కౌరవులది కూడా ఇదే ప్లాన్. అందుకే కదా వాళ్ళని అడవులకు పంపింది, అందుకే కదా వాళ్ళది అదే ప్లాన్. భీముడు అదే అంటున్నాడు ఇప్పుడు. అన్న, క్షత్రియుడికి యుద్ధం కంటే వేరే ధర్మం లేదు. ప్లీజ్ పద వెళ్దాం. యుధిష్ఠిరుడు విన్నాడు. నాయనో వీడింక అసలు వదలట్లేదు అని చెప్పి ఆయన లోపల దాచుకున్న పెద్ద బాంబు వేశాడు. ఇవన్నీ కాదురా భీమా, నాకోటి చెప్పు అని ఒక క్వశ్చన్ అడిగాడు. మహాపాపాని కర్మాణి యాని కేవల సాహసాత్ ఆరభ్యంతే భీమసేన వ్యధంతే తాని భారత సుమంత్రితే సువిక్రాంతే సుకృతే సువిచారితే సిద్ధ్యంతర్థ మహాబాహో దైవం చాత్ర ప్రదక్షిణం. కేవలం ఆవేశం, బలము ఉందని పనిలో దూకితే అవి తిరిగి తిరిగి మనకే నష్టం చేస్తాయి. 1. 2. మంచి సలహా తీసుకుని చేయాల్సింది ప్రణాళిక వేసి పూర్ణ పరాక్రమాన్ని ప్రకటిస్తే అప్పుడు ఫలితాలు మనకు కావాల్సినవి దక్కుతాయి. అలా వెళ్ళాలి ఏ పనన్నా. అంతేగాని నీ కోపం వచ్చింది కదా అని వెళ్ళిపోతే ఎలారా? చెప్పుకున్నాం కదా, జరాసంధుడి ఎపిసోడ్లో కూడా ఇంతే. భీముడు ముందు దూకితే కదా లోతు తెలిసేది అంటాడు. పెద్దయిన అలా కాదు. ముందు పెద్దలను అడగాలి, పొలిటికల్గా ఒక ప్రణాళిక వేయాలి, అన్నీ విన్నాక అప్పుడు డిసైడ్ అవ్వాలి అంటాడు. సో యుధిష్ఠిరుడు అది చెప్పి ఆయన పొలిటికల్ స్ట్రాటజీని అప్పుడు చెప్పాడు లాస్ట్లో. భీమా, నువ్వేమనుకుంటున్నావు? దుర్యోధనుడేం ఊరికనే మనని పంపాడు అడవులకు అనుకుంటున్నావా? ఏదో కోపం, జలసి కేవలం అదొక్కటే ఉందనుకుంటున్నావు వాడికి? వాడికి తెలుసు మనం ఇక్కడ అడవుల్లో కూర్చుని ఇలా యుద్ధానికి ఆలోచిస్తుంటామని, తిరిగి వెళ్తామని తెలుసు వాడికి. అందుకే కురువంశంలోని పెద్దలకందరికీ పిలిచి మరీ పదవులిచ్చి అందరినీ హస్తినంలోనే చేర్చుకున్నాడు. ఎక్కడెక్కడి సామంతరాజులందరినీ తెచ్చుకున్నాడు వాడు. రాజసూయం వల్ల మనకి శత్రువులు ఉంటారు కదా, ఆ రాజులందరినీ కానుకలతో మంచి చేసుకుని తన వైపు తిప్పుకున్నాడు. మంత్రులకి, సామంతులకి, ఇలా అందరికీ దుర్యోధనుడు ఇప్పుడు మిత్రుడు. ఇప్పుడు వెళ్తే మనకు అసలు సైన్య బలం పెద్దగా ఏం లేదు. మనం గెలిచేందుకు కుదరని సమయం ఇది. అంత తేలిగ్గా తీసుకోకు నువ్వు శత్రువుని. సైన్యంలో నాయకులు ఉంటారా? మన నాయకులు. ఇప్పుడు మన ఆర్మీ అంతా కూడా వాడి కంట్రోల్ కదా. వాళ్ళకి పూర్తి జీతాల్ని, కానుకల్ని ఇచ్చాడు. వాళ్ళు ఇప్పుడు దుర్యోధనుడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. మనకంటూ సేన ఎక్కడుందయా? అంతా దుర్యోధనుడి కింద ఉంది. వాళ్ళందరినీ మంచి చేసేసుకున్నాడు. భీష్మ, ద్రోణ కృపులంటావా? వాళ్ళిద్దరి పట్ల సమానం. కానీ అక్కడ ఉప్పు తింటున్నారు. ధర్మ ప్రకారం అటువైపే నిలుస్తారు. చెప్పు, నీ వైపు బలం ఏది? వాళ్ళందరూ దివ్యాస్త్ర సంపద ఉన్నవాళ్ళు. దేవతలు సైతం గెలవలేరు. ఎలా గెలుస్తావు వాళ్ళని? అమర్షి నిత్య సంరబ్ధ తత్ర కర్ణో మహారథ సర్వాస్త్ర విదనాదృశ్య హ్యభేద్య కవచావృత. కౌరవపక్షంలో ఇంకొకడున్నాడు, కర్ణుడు. మహారథుడు, బలశాలి, క్రోధంతో ఉంటాడు ఎప్పుడు. ఎన్నో అస్త్రాలు తెలిసినవాడు, అభేద్యమైన కవచం ఉన్నవాడు. వాణ్ణెలా గెలుస్తావు? ననిద్రామధిగచ్చామి చింతయానో వృకోదర అతి సర్వాన్ ధనుర్గాహాన్ సూతపుత్రస్య లాఘవం. ఆ కర్ణుడి బాణం వేయటం తలుచుకుంటే నాకు నిద్ర పట్టదు తెలుసా నిజంగా. అంత గొప్ప వీరుడు. అలాంటి బలం కౌరవులకు ఉందయా? ఎలా గెలుస్తాం వాళ్ళని? కోపం ఉంటే సరిపోతుందా? కుదరదు భీమసేన. ధర్మరాజు అలా అన్నాడో లేదో, కుదరదు, మనకి సరిపోదు బలం అన్నాడో లేదో, అక్కడ ఒక విషయం జరిగింది. ఒక మహానుభావుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులకి ఇప్పుడు నిజమైన క్రైసిస్ ఏంటో అర్థమైంది కదా. సో దాన్ని సాల్వ్ చేయడానికి పెద్ద ఆయన వచ్చాడు. అది ఎవరో మీరు గెస్ చేసి ఉంటారు. కామెంట్లో చెప్పండి. ఆయన ఏం చెప్పాడు, తర్వాత ఏం జరిగింది? అత్యద్భుతంగా జరగబోయే ఆ కిరాతార్జునీయ కథలోకి మనం వెళ్ళబోతున్నాం. సో దాన్ని త్వరలో చెప్పుకుందాం. మళ్ళీ కలుద్దాం. సెలవు.